అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! సో, మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి లబ్ధి చేకూరుతుందని చెప్పాలి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. సో, ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఈ యొక్క పెన్షన్ సమ్మాన్ నిధులు కూడా మనకైతే త్వరలో విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. సో, ఎందుకంటే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గతంలో కంటే ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలిపేసి అయితే అన్నారు. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి లబ్ధి చేకూరుతుందని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందని తెలుస్తుందండి. సో, ఇప్పటికే చాలా హామీలైతే ఇచ్చింది కదా! సో, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అటు రైతులకు సంబంధించి గాని, ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని నిధులనేవైతే విడుదల చేయబోతుంది. సో, మనకి దీనికి సంబంధించి రేపు, ఎల్లుండిలోగా మనకి దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి. దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై